నేను మీ ముందు నిలబడింది ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడడానికో, లేకపోతే పాలిటిక్స్ గురించి మాట్లాడడానికో, అనలిస్ట్ చేయడానికో కాదు. ఇప్పుడు నేను మీ ముందు నిలబడింది రేపటి దేశ భవిష్యత్తు గురించి, మన కళ్ళ ముందు పెరుగుతున్న పసిపిల్లల రేపటి గురించి భయపడుతున్న ఒక సామాన్య తల్లి ఆవేదనగా నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను ఒక తల్లినే కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వింతైన రూల్ తీసుకొచ్చిందండి. ఏంటంటే మూడో బిడ్డ పుడితే 30,000 ఇస్తారంట. నాలుగో బిడ్డ పుడితే 40,000 ఇస్తారట. ఇక్కడ నాదొక ప్రశ్న. ఒకవేళ ఇంట్లో 10 మంది ఉంటే ₹1,00,000 ఇస్తారా? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, జనాభాను పెంచడానికి మీరిచ్చే 30,000-40,000 రూపాయల ప్రోత్సాహం సరిపోతుందా? అసలు జనాభాను పెంచాల్సిన అవసరం ఏంటి? ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉందా? ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఉందా? అసలు జనాభాను పెంచాల్సిన అవసరం ఏముంది? అంటే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కంపెనీలు పెట్టేసి ఆ ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఎలా పోడ్చాలో తెలియక ఇంకా పిల్లల్ని కనండి కనండి అని చెప్తున్నారా? ఈ ట్రెండ్ ఒకవేళ మిగతా రాష్ట్రాలకు కూడా పాకితే దేశం అనేది ఏమైపోవాలండి? చాలా మంది అంటారు, ఏ పిల్లలు కనడం అంత పెద్ద విషయం అంటే 9 నెలలు కడుపులో మోస్తే తెలుస్తుంది బాధేంటో, కనేటప్పుడు వేదన ఏంటో తెలుస్తుంది. సరే, అది ఒక తల్లిగా అనుభవిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచడం ఎంత నరకమో మీకు తెలుసా? ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే గాని కుటుంబం వెళ్ళదీయలేని పరిస్థితులు ఉంటుంటే, ఒక్క బిడ్డను చదివించడానికి నానా పాటలు పడుతున్న ఈ రోజుల్లో ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి అని చెప్పేసి మీరంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నారు? నేను ఒక తల్లిగా స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, సమాధానం మీరే చెప్పాలి. ఈ రోజుల్లో ఒక బిడ్డను సాగడానికి సామాన్య మధ్య తరగతి కుటుంబాలు పడే అవస్థలు అంతా ఇంత కాదు. అలాంటిది ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సరైన తిండి పెట్టగలరా? సరైన తిండి ఏదో మీరిచ్చే రేషన్ బియ్యము లేకపోతే ఉప్పు పప్పులు కాదు, నాణ్యమైన తిండి పెట్టగలరా? సరే, వాడికో జ్వరమో జలుబో వస్తే లేకపోతే ఇంకేదన్నా జబ్బు చేస్తే మంచి హాస్పిటల్స్ కి తీసుకెళ్లి వైద్యం చేయించే స్తోమత వాళ్ళకు ఉంటుందా? ఇంకన్నిటికంటే ముఖ్యమైనదండి, నాణ్యమైన చదువు చెప్పించగలరా? ఇప్పుడు అంటారు కొంతమంది, ఏ ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మంచిగా ఉన్నాయి. ఈ రోజు నేను ఒక టీజర్ చూసా. ఈ రోజు నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు యూట్యూబ్ ఛానల్ దేంటో ఓపెన్ చేసాడంటండి. అందులో అతను వాళ్ళ డాడీ అంటే నారా లోకేష్ తో మాట్లాడుతున్నాడు. చాలా ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా, డాడీ వాట్ ఈస్ దిస్, వి డన్ పాడ్కాస్ట్ అబౌట్ ద డైనోసార్స్ అని సంథింగ్ ఇంగ్లీష్ లోనే మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు మంచి కాన్వర్జేషన్ ఉంది. నేను అడిగే ప్రశ్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, గుర్తుందా? మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే వాడు అటు కాకుండా ఇటు కాకుండా మొద్దబ్బాయిలాగా తయారవుతున్నాడని అన్నారు కదా. అంటే ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళందరూ మొద్దబ్బాయిలేనా? లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితేనే మొద్దబ్బాయిలు అవుతారా? ఎందుకంత పార్షాలిటీ చూపిస్తున్నారు? ఇక నలుగురు పిల్లలు అంటున్నారు కదా, నలుగురు పిల్లల్ని తల్లిదండ్రులు ఒకేలా చూడగలరా? స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఈవెన్ తల్లిదండ్రులు కూడా గుండె మీద చేసుకుని చెప్పండి, మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకు కూడా ఒకే రకమైన ప్రేమ చూపించగలరా? అబద్ధం చెప్పొద్దు. మీ కడుపున పుట్టిన పిల్లలు వాళ్లకు టైం ఇవ్వడం కుదురుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసము ఇంట్లో ఉండడానికి, ఇరుకురుకుగా కాదు, కనీసం ఇంట్లో ఉండడానికి మంచి స్పేస్ ఇవ్వడానికి అవుతుందా మనకి? ఈ కాలంలో ఇవేమి ఆలోచించకుండా మూడో వాడు పుడితే 30,000, నాలుగో వాడు పుడితే 40,000 డబ్బు ఆశ ఎలా చూపిస్తారు మీరు? అంటే డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఏమైనా వినేస్తారు, మమ్మల్ని బిస్కెట్స్ వేస్తున్నారనమాట మీరు చంద్రబాబు నాయుడు గారు. మీ ఏసీ రూముల్లో ఉండే పథకాలు రాసేసుకుని డిస్కస్ చేసేసుకుని కాదు, రోడ్డు మీదకి వచ్చి చూడండి. ఒక్కసారి కళ్ళు తెరిచి రోడ్డు మీదకి వచ్చి చూడండి. రోడ్ల మీద తిండి లేక బట్ట లేక సిగ్నల్స్ దగ్గర ఎండనక వాననక అడుక్కుంటున్న వేలాది మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళకి ఇవ్వండి 30,000, 40,000. మిమ్మల్ని గుండెల్లో దేవుళ్ళ చూసుకుంటారు, ఇవ్వరా? ఓ, వాళ్ళకి ఓటు హక్కు లేదనా? పాయింటే. ఆల్రెడీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా అనేది ఎక్కడో ఉంది, వెతుక్కోవాలి మనం. పౌష్టికాహార లోపంతో కుంగిపోతున్న పిల్లలు లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. అంతెందుకు, మీరు సీఎం గా ఆంధ్రప్రదేశ్ ని తీసుకోండి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ఏరియాలో కానీ పిల్లలు చదువుకోవడానికి సరైన స్కూల్స్ ఉన్నాయా? ఏదో మీరు పైకి అడ్వర్టైజ్మెంట్స్ కి చూపించే స్కూల్స్ కాదండి, నిజంగా అక్కడ సరైన స్కూల్స్ ఉన్నాయా? చెట్ల కింద పుట్ల కింద కూర్చుని చదువుకుంటున్నారు పిల్లలు. అసలే 150 కోట్ల భారీ జనాభాతో తలపట్టుకుంటున్న ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి బతకడానికి సరైన వసతులు లేవంటే ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనమని మీరు ఎలా చెప్తారు? అసలు జనాభాని పెంచాలని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఏపీని కూడా ఇంకొక బీహార్ లో మార్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు.
మైండ్లో బ్లైండ్గా. అన్నిటికంటే ముఖ్యమైన క్వశ్చన్, అసలు చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టిలో ఆడపిల్లలంటే ఏంటి? మీ ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు. అదే ఆడపిల్లలు అందరింట్లో ఉన్నారు. కేవలం పిల్లలకనే యంత్రాలు అనుకుంటున్నారా? ఆ? మీ ఓట్ల కోసం, సీట్ల కోసం, రాజకీయాల కోసం ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి అమ్మాయిలు నెట్టేస్తారా? మళ్ళీ అంటారు, కనడం అంత కష్టమా అంటే, కన్న వాళ్ళకి తెలుస్తుంది. చూసిన వాళ్ళకి కాదండి. నొప్పి పడే వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఇదే పథకాన్ని నేను డైరెక్ట్ గానే అడుగుతున్నా. ఇదే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మీరిద్దరు అప్లై చేసుకుంటారా? లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకొక ముగ్గురు నలుగురు పిల్లలు, మీరు కూడా ముగ్గురు నలుగురు పిల్లలు కానీ అదే 30-40 వేలు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి, అంటే లోకేష్ ఇంకొక ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ వాళ్ళకి 30-40 వేలు ఇచ్చి వాటితోనే సర్దుకోమని చెప్పే దమ్ము మీకుందా? రేపు ఎంటైర్ లీడర్స్ ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రభుత్వంలో ప్రతి ఒక్క లీడర్ ఇంట్లో కూడా ముగ్గురు నలుగురు పిల్లలు కనేలా ఇలాంటి పాలసీలు పెడతారా మీరు? పెట్టేంత ధైర్యం ఉందా మీకు? మిళ్ళల్లో ఇవే ఉండవు. చక్కగా ఒక పిల్ల, ఇద్దరు పిల్ల, హ్యాపీ లైఫ్. కానీ ఓట్లు వేసే వాడికి మాత్రము వాడికి కనీస వసతులు ఇవ్వరు. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి గ్యారంటీనే ఉండదు. కానీ ఇట్లా బిస్కెట్లు వేసేసి 30,000 ఇచ్చేస్తాం, 40,000 ఇచ్చేస్తాం పిల్లలకి అనేంటంటే ఆటగా ఉందా మీకు? ముగ్గురు పుడితే 30,000, నలుగురు పుడితే 40,000 వినడానికి పేపర్ లెక్కలు, రాజకీయ మైలేజీలు చాలా బాగా ఉంటాయి. ఒక్కసారి ఆ పసిప్రాణం భూమి మీదకి వచ్చాక బతకడానికి పడే కష్టాల ముందు మీరిచ్చే పాలసీలు ఎత్తా. ఒక్కసారి మీరు ఏసీ రూముల్లోంచి బయటకు వచ్చి చూడండి. ఒక్క పూట రోడ్డు మీద నిలబడి ఒక సామాన్యుల్లాగా బ్రతకండి. అప్పుడు తెలుస్తుంది. పాలసీలు చేసే ముందు, చట్టాలు చేసే ముందు మేమింట్లో బానే ఉన్నాం కదా, అందరూ ఇలాగే ఉంటారు కదా అని చెప్పేసి అనుకోవద్దు. బయటకొచ్చి బయట ఉన్న పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఒకసారి చూడండి ఫస్ట్. మీ ఓట్ల కోసము పిల్లల భవిష్యత్తుని నాశనం చెయ్యొద్దు. ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ఫస్ట్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనండి అంటే ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టి పోషిస్తాడు వాడు? మళ్ళీ అదే కరువు పనికి వెళ్ళాలి. ఇంకా చదువుకోవడం ఎందుకు? చెత్త పని చేసుకోవడానికి?